హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి పచ్చడి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4, 5 చెంచాలు మినపగుళ్ళు అనేవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ ఆయిల్లోనే ఒక 7, 8 ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత ఎండుమిర్చి సైడ్కి తీసేసుకోవాలి. మినపగుళ్ళు అనేవి బాగా కలర్ మారినంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన ఎండుమిరపకాయలు, అలాగే కొబ్బరికాయ ముక్కలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు, వేయించిన మినపగుళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా పోపు పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి పచ్చడి నా స్టైల్లో చేశాను. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి.